తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం తీసుకొస్తాం. పునర్వైభవం అంటే ఏంటి? అధికారంలోకి పునర్వైభవం అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నంత బలంగా తీసుకొస్తాము అంటే ఇక్కడ గతంలో సరే అధికారంలో లేకపోయినా కానీ ప్రతిపక్ష పాత్రలోనూ లేదా అధికార పాత్రలో ఉండేటువంటి ఆ పాత్రను పోషిస్తాము, ఆ రకంగా బలపడదాము అని చెప్పారు. సరే ఇది మాటల వరకే అవుతుందా లేక ఆచరణలో సాధ్యం అవుతుందా అనేటువంటిది కూడా మనం గమనించాలి. మరి 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల వైపు చూడలేదు. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారిని తెచ్చిపెడితే ఆయన పోతా ఉన్నది కూడా కొంచెం కొద్దిగా గొప్ప ఏదైనా పార్టీ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మరలా అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఒకసారి వారు బయట ఉంటేనే అర్థం, బయట 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. రైట్. అంటే దీని వెనక చాలా రాజకీయపరమైనటువంటి వ్యూహం ఉంటుంది. అంటే 14 నుంచి 19 వరకు కొంత ఆలోచించారు కానీ ఇంత ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. బట్ ఇప్పుడు మాట్లాడినటువంటి కామెంట్లో మాత్రం ఒక పునర్వైభవం అంటే అసలు పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలు ఎక్కడ కంటెస్ట్ కూడా చేయలేదు కదా. మరి చేయనటువంటి ఇప్పుడున్న పార్టీ మరి ఎలా అంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అవునన్నా కాదన్నా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది, బలమైనటువంటి నాయకత్వంతో కూడినటువంటి కేడర్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, ఓట్లు ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం మాత్రమే కొదవ. ఇక్కడ నాయకత్వం ఉంటే సరైనటువంటి నాయకత్వం ఆటోమేటిక్గా ఇక్కడ కేడర్ స్పీడ్గా యాక్టివ్ రోల్లో ముందుకు వెళ్తారు. మరి ఇప్పుడు ఆ స్పేస్ ఉంది, ఆ నాయకత్వాన్ని బలపరిచేటువంటి అవకాశం ఉంది. ఆ నాయకత్వం ఎవరో చంద్రబాబు నాయుడు గారి మనసులో రెడీగా ఉన్నారు. వాళ్ళతోటి ఇప్పుడు కొత్త రక్తంతో కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దే విధంగా అడుగులు ముందుకు వేసేటువంటి ప్రణాళికని రూపొందించుకున్నారు. ఇంతవరకు క్లారిటీ. మరి ఎందుకు స్పేస్ ఏర్పడుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ని కొంత తెలుగుదేశం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి బలంగా వెళ్ళింది. ఆ ఓట్ బ్యాంక్ని ఇప్పుడు మళ్ళీ బలోపేతం చేసే దిశగా ఆ ఓట్ బ్యాంక్ని వెనక్కి తెచ్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీలోకి గతంలో 2023 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు బలంగా ఎక్కువగా ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పడింది, రేవంత్ రెడ్డి గారికి పడింది, కాంగ్రెస్కి కాదు, రేవంత్ రెడ్డి గారికి పడింది. మరి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ కొంత బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఏదేమైనా కానీ రాజకీయ పరంగా ఒక వ్యూహానికైతే తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా ఇటువైపు తెలంగాణలో సహకరిస్తాము, కలిసి ముందుకు వెళ్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం ఈ నిర్ణయానికి మా అధిష్టానందే ఫైనల్ నిర్ణయం, మా అధిష్టాన నిర్ణయం ప్రకారంగా వెళ్తామని అంటున్నారు. జగ్గారెడ్డి ఇందాక ఒక కామెంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. బీజేపీ వెనక ఉండి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని చిన్నగా ముందుకు తీసుకొస్తున్నాయి, రాజకీయంగా ఇక్కడ పావులు గదుపుతా ఉన్నాయని చెప్పన్నారు. ఒకసారి బయట వేయండి. పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటెనెన్స్ చేసారు వాళ్ళు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ గేముల మధ్యలో మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. అక్కడ బీజేపీ, వైఎస్ఆర్ జనసేన, టీడీపీ ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. అట్లా
ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ సో మళ్ళీ ఇక్కడ ఏమన్నా పుంజుకుంటుందేమో. పుంజుకోవటం అంటే ఆల్రెడీ మొదలైంది. అది ఎలా మొదలైందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోవటం, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పోవటం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావటం, అక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ రావటం, బీజేపీ జనసేన కమిటీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఎన్డీఏలో భాగస్వామ్యం కావటంతో ఎన్డీఏలోకి కేంద్రంలోకి మంత్రులు వెళ్ళటం, కేంద్రం ఢిల్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిస్టంలోకి రావటం, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉండటంతో ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే కనుక ఒక బలమైనటువంటి ఒక వ్యూహానికి అడుగులు వేయవచ్చు, బలమైనటువంటి ఓట్ బ్యాంక్తో ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన ఎవరైనా చేస్తారు. అది బీజేపీ అయినా చేసిద్ది, టీడీపీ అయినా చేసిద్ది, జనసేన చేసిద్ది, కాంగ్రెస్ అయినా చేసిద్ది. ఎవరు పార్టీ స్టాండ్స్ వాళ్ళవి. మరి ఆ విధమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు ఈ అడుగులు పడుతుండొచ్చు. సరే, ఇప్పటికిప్పుడు బీజేపీ ముందుకు రాకపోవచ్చు, కానీ బిహైండ్ స్క్రీన్ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇక్కడ కూడా తమ బలపడే విధంగా అడుగులు వేస్తాయి. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కంటెస్ట్ చేస్తాయి, కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ మరి దాంట్లో కలిసిద్దా లేదా అంటే ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కలిసి పోటీ చేసేదానికి అవకాశం ఉంటుంది. లాభ నష్టాల అంచనా ఎలాంటిదని అంటే ఇది రేపు ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి రాబోయేటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయాలా లేక విడివిడిగా పోటీ చేయాలనేటువంటి నిర్ణయం అప్పుడు క్రియేట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం చాలా క్లిష్టమైనటువంటి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది. మల్లారెడ్డి లాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, మరి అతను కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తానని చెప్పని ఆయన ఒక ప్రయత్నాలని ముమ్మరంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దానిపైన మౌనంగా ఉన్నారు, ఆయన మాట్లాడలేదు దాని విషయంలో. మరి ఇటువైపు నుంచి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహం జరుగుతూ ఉంది. నిన్న మనం చూసినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి 5 గ్రామాల విషయం గురించి మాట్లాడెళ్ళారు. మరి అదేవిధంగా ఎవరైతే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు వీళ్ళందరూ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇంకొక భాస్కర్రావు గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. చాలామంది నేతలు వెళ్ళి పర్సనల్గా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అంతకుముందు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? బేస్మెంట్ టీడీపీ కదా సార్? కాదు. మరి 2024 ముందు ఎందుకు కలవలేదు? 19 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి క్లిష్టంగా ఉంటే, కష్టంగా ఉంటే ఎందుకు కలవలేదు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బాగాలేదు? అరిగిపూడి గాంధీ గారు వీళ్ళందరూ బయట చెప్పారు, ఆయన మాట్లాడారు. మిగిలినటువంటి వాళ్ళు ప్రకాష్ గౌడ్ మాట్లాడటం వేరు, వెళ్ళటం వేరు కదా. ప్రకాష్ గౌడ్ గారు అరిగిపూడి గాంధీ గారు అంటే ఆయన సరే, ఆయనతోటి వారికి ఎదుర్కొన్న బాండింగ్ వేరు. ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అంటే ఢిల్లీలో కీలకంగా మారారు, ఇక్కడ కీలకంగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో అవునన్నా కాదన్నా ఆయన పట్ల వారికి ఒక అభిమానం ఉంటుంది. రాజకీయంగా అక్కడి నుంచి వాళ్ళందరూ ఎదిగారు కాబట్టి సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడే పనిలో ఉన్నారు వీళ్ళందరూ. అందుకని బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకొని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నటువంటి అభిప్రాయంతో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఏమని? ఏంటి మీరు మరి ఏ సలహా ఇస్తారండి, మేము మారదాం మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని. దానికి ఆయన చెప్పినటువంటిది ఏంటి? మీ మనస్సాక్షికి తగ్గట్టుగా, మీకున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, రాబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మీ నిర్ణయాలను మీరు తీసుకోండి. ఈ విషయంలో నేను ఎక్కడా కూడా ఇంటర్ఫియర్ కాను అని చెప్పాడు. అంటే ఆయన ఎక్కడా కూడా కర్ర ఎరగకుండా, పాము చావకుండా నాకు సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ని వేడండి అని అంటే బీఆర్ఎస్ కోపం, కాంగ్రెస్ చేరండి అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి హ్యాపీయే, కానీ బీఆర్ఎస్ కోపం. కానీ ఆయన నర్మగర్భంగా మీ ఇష్టం అని చెప్పారు. వెళ్ళొద్దు అని చెబితే కాంగ్రెస్ కోపం, వెళ్ళమని చెబితే బీఆర్ఎస్ కోపం.
అందుకని ఆయన ఎక్కడా కూడా తనదైనటువంటి శైలి, అది మీ ఆలోచన కనుక మీరు నిర్ణయం తీసుకున్నారు. ఓకే కాదు అంటే మీ ఇష్టం అని అంటే మా ఇష్టం కాబట్టే కదా మిమ్మల్ని వచ్చి అడిగింది. మా ఇష్టం అన్నప్పుడు మమ్మల్ని వెళ్ళటానికి మాకు పాజిటివ్ వైబ్రేషనే కదా. అందుకని వాళ్ళందరూ వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అందుకని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో లీడర్షిప్లో ఎదిగినటువంటి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసే దిశగా వీళ్ళందరూ అడుగులు వేస్తున్నారు అనేటువంటి దాంట్లో కూడా సంకోచం లేదు. సరే, అది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ పార్టీ స్టాండ్ వేరు, మళ్ళీ ఈ పార్టీ స్టాండ్ వేరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇటు తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేయడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకపోవటం వలన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రేవంత్ రెడ్డి గారికి ఓటేసింది. కాంగ్రెస్ పార్టీకి కాదు వాళ్ళు ఓటేసింది, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓటు వేశారు. మరి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటు వేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే కొంత ఓటు చీలుండేది. 5 సీట్లే కదా ఎక్సెస్, మరి 5 సీట్లు తగ్గేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇదంతా కూడా కేసీఆర్ గారు తన స్వయంకృత అపరాధం, తనకున్నటువంటి విపరీతమైనటువంటి తెలివితేటలతోటి రాజకీయాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువగా అంచనా వేసి ఎక్కువగా ఆడకూడదు. రాజకీయాన్ని రాజకీయంగా ఆడితే పర్వాలేదు, రాజకీయం మీద మనం సవారీలు చేస్తే ప్రమాదం ఎలా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఎన్నికల్లో అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. సరే చూద్దాం ఏం జరిగిద్ది అనేటువంటి. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో కనుక టీడీపీ కనుక పోటీ చేస్తుంటే మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో అని ఒక మాట కూడా అన్నారు. అదే చూద్దాం మరి. సార్ సుధాకర్ గారు ఉన్నారు సార్. రైట్ సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మొత్తానికి టీడీపీ సంకేతాలు ఇస్తుందా అంటే పునర్వైభవం తీసుకొస్తామన్నారు, అంటే బలపడే దిశగా అడుగులు వేస్తుందా అని అనుకోవాలా? అంటే ఆలోచన అటువంటి పరిస్థితి ఉంటుందా, అటువంటి బలం చేకూరుతుందా, అటువంటి నాయకత్వం వస్తుందా, అటువంటి ఓటర్స్ ఉంటారా ఏంటి? సార్, చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడు నేల విడిచి సాయం చేస్తారని భావించడానికి ఉండదు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని విస్తృతపరచాలి, సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీలను లేకుంటే మరొకరిని చేర్చుకొని వెంటనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనో ఇలాంటివి భావిస్తాడని భావించకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత హైదరాబాద్కు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను ఆయన సన్మానం చేశారు. సన్మానం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని ఆయన మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఏ నాయకుడైనా కూడా పార్టీకి పునర్వైభవం తీసుకొస్తారని మాట్లాడతారు తప్ప పార్టీ ఇప్పుడే తెలంగాణలో మనం విస్తృతపరచలేము, తెలంగాణలో బలోపేతం చేయాలని మాట్లాడాడు. కాబట్టి అది సాధారణంగా మాట్లాడిన మాట ఒకటి తీసుకోవాలి సార్. ఎట్ ది సేమ్ టైం తుమ్మల నాగేశ్వరరావు ఒక మంత్రి వెళ్ళి కలిశారు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఎట్ ది సేమ్ టైం ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాలని తెలంగాణలో కలపడం అంశాలు చర్చించారు. అదేవిధంగా అరకపూడి గాంధీ కానీ మరో ఎమ్మెల్యే కానీ పోయి కలిశారంటే తెలంగాణ అనే ఒక ఫ్యాక్టరీ, రాజకీయ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన నాయకులు సార్ వీళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మామూలు నాయకులను తయారు చేయలేదు. ఒక ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఎర్రవెల్లి దయాకర్ రావు, మోసుపల్లి నర్సులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాంతాడంత ఉంటుంది లిస్టు. వీరందరినీ చాలా నిబద్ధత కలిగిన నాయకులుగా తయారు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి తెలుగుదేశం పార్టీ అంటే గుండెకాయ. అలాంటి పార్టీ తెలంగాణలో మళ్ళీ రాజకీయాలు మొదలు పెడితే తప్పే ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. 99 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 2004, 2009 అంటే తెలంగాణ విభజన జరిగే వరకు 2014 వరకు కూడా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణలో పర్యటించినప్పుడు ఆయనకు సన్మానం జరిగింది. సన్మానం జరిగిన సందర్భంలో చాలా మందికి కలిస్తే దానిపైన విపరీతంగా విమర్శలు రావడం, ట్రోల్స్ రావడం, ఆయన ఇక్కడ మంది అంటే సుధాకర్ ఇలాంటి విమర్శలకు చెప్పిన సమాధానం సమాధానం ఏంటంటే సార్, అసలు మామూలుగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కి బీఆర్ఎస్ సంబంధం ఏంటి, మహారాష్ట్రకి బీఆర్ఎస్ సంబంధం ఏంటి, అలాంటిది ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ లో సుధాకర్
అధ్యక్షులుగా చేసి లేకుంటే మరొకరిని అక్కడ పెట్టి మహారాష్ట్రలో పార్టీని విస్తృతపరిచి ఇలాంటివన్నీ చేశారు కదా. అలాంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ఎందుకు చేయకూడదని ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయ పార్టీని ఇప్పుడు విస్తృతపరుస్తారా? మల్లారెడ్డి చాలా కాలం నుంచి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సార్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాలి, మళ్ళీ ఆ పార్టీలో చేరాలని. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికో లేకుంటే బీజేపీలో చేరడానికి ఇష్టంగా లేరో అలాంటి నాయకులు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి అయితే ఇష్టంగా ఉన్నారు. ఒకవేళ పార్టీ మారదామనే ఆలోచన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎవరైనా వస్తే గద్దల దండకపోవడానికి కాంగ్రెస్ బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. అలాంటి వారు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వదిలిపెడతారనైతే భావించట్లేదు సార్. ఇప్పటికిప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం. సురేష్, సుధాకర్, అంటే బీజేపీతో కలిసి టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తే జనరల్గా ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏదో వేగవంతమైనంత మాత్రాన ఓటు పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉండదు. బట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని వాళ్ళు సరి చేసుకోవటం, కొంత ఓట్ బ్యాంకుని తెచ్చుకోవడానికి వరకు అవకాశం ఉండిద్ది. కొన్ని సెగ్మెంట్లో మాత్రం వాళ్ళు బలమైనటువంటి పోటీ ఇవ్వడానికి, కొన్ని సెగ్మెంట్లో కొద్దిగా గెలవటానికి, కొన్ని సెగ్మెంట్లో ఎక్కువ మందిని ఓడించడానికి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆ శక్తి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలవటం వలన ఎవరికి మంచి జరిగిద్ది, ఎవరికి చెడు జరిగిద్ది? దీనివల్ల బీజేపీకి ఏమైనా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా అంత త్వరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు సార్. వాళ్ళకి కావాల్సింది ఎక్కడైనా ఎంపీ స్థానాలు కావాలి, ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఒక దృష్టి ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటుంది. ఎందుకంటే మన ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు కాంగ్రెస్ తో పాటుగా 8 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి సింగిల్ గా అధికారం రావాలని ఆ పార్టీ భావిస్తుందనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అది ఆంధ్రప్రదేశ్ లో కేవలం అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీతో కలిశాయి అంటే కేవలం ఎన్నికలు సజావుగా జరగాలి, ఎన్నికలు సజావుగా జరగడం కోసం అక్కడ ఉన్న వ్యవస్థలని తమకు అనుకూలంగా అంటే వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీని కలుపుకోపోయాలని ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి తెలుగుదేశంలో ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనతో తెలుగుదేశం పార్టీతో కలిసి ఇక్కడ ఒక కూటమిని ఏర్పరుస్తుందో ఇక్కడ అనే భావించకుండా ఉండాల్సిందనే ఒక అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాలకు చాలా సానుకూలమైన రాజకీయాలు చేస్తాడు, కక్ష సాధింపు చర్యలు ఉండవు, కక్ష సాధింపు రాజకీయాలు చేయడు అనే ఒక భావన అందరిలో ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలాంటి వారు ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఒక భావన అయితే ఎక్కడ లేదు సార్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో చేరతారంటే అయితే కాంగ్రెస్ పార్టీ జైలు చేసుకుంటుంది, లేకుంటే భారతీయ జనతా పార్టీ. కొత్తగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి సార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకుంటే అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి ఒక 4 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో వారు బీజేపీలో చేరబోతున్నారని ఒక భావన కూడా వస్తుంది. అంటే అయితే భారతీయ జనతా పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ వాటిలో చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వచ్చింది. కానీ బలంగా ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. అయితే చేయి గుర్తు లేకుంటే సైకిల్ గుర్తు అంటారు. భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు లేకుంటే మరో గుర్తుని ఇక్కడ చూడండి సార్. క్షేత్రస్థాయిలో కూడా సైకిల్ గుర్తు అంటే దానికి ఒక పేరు ఉంది. జన్మభూమి కార్యక్రమం తీసుకుంటే సంవత్సరానికి ఒకసారి 10 రోజులు, వారం రోజులు అదొక పండుగ వాతావరణం, బతుకమ్మ పండుగ వచ్చినట్టు లేకుంటే మరో పండుగ వచ్చినట్టు అలాంటి వాతావరణం ఉండేది. తెలుగుదేశం పార్టీకి అంత గొప్పతనం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంతసేపు టీడీపీ 2 కళ్ళ సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకం అని ప్రచారం చేసినా కూడా 2014 జరిగిన 19 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 23 ఎమ్మెల్యేలు మాత్రం. అంటే ఇక్కడ వ్యత్యాసాన్ని చూడవచ్చు మనం. ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బీసీ కులాలను బాగా ఎంకరేజ్ చేసిన పార్టీ, చాలా మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఒకసారి ఆ పార్టీ పునాదులు ఇక్కడ మళ్ళీ లేవడం మొదలైతే ఆ పార్టీ కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది, పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ తెలంగాణలో చంద్రబాబు నాయుడు రాజకీయం ఎట్లా చేస్తారని ప్రశ్నించే బీఆర్ఎస్ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే అసలు ఆంధ్రప్రదేశ్ కి బీఆర్ఎస్ కి సంబంధం ఏంటి సార్, మహారాష్ట్రకి బీఆర్ఎస్ కి సంబంధం ఏంటి సార్ అని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది రాజకీయ వర్గాల నుంచి. సంబంధం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కి ఉన్న మూలాలు ఏంటి, అక్కడ దీని మీద పోరాటం చేశారా లేకుంటే ఎవరి కోసం వాళ్ళు కొట్లాడారని ఒక ఓకే సుధాకర్, అది ఒక పెద్ద సబ్జెక్ట్. కానీ దాని గురించి జల్దీ మాట్లాడుతూ ఉంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అసలు టీఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నం చేసింది. కానీ టీడీపీ వస్తే టీడీపీ తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోట సాక్షిగా ఏర్పడినటువంటి పార్టీ.
మరి ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఇక్కడ బీసీ వర్గాలకు అత్యంత దగ్గరైనటువంటి పార్టీ. ఇట్లా పోతే అబ్బా పుంకానాలు ఉంటాయి.